కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రులు ఈరోజు నిజామాబాద్కు విచ్చేసిన సందర్భంగా పత్రికా సోదరులతో ముచ్చటించాలని ఈ సందర్భంగా పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గత 4 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ ఉన్నతికి అన్ని విధాలా సహకరించిన వ్యక్తి, అన్నతో పాటు కాబోయే పార్లమెంట్ సభ్యులు మా అన్న జీవనన్న, అదేవిధంగా పెద్దలు స్థానిక శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు, పిసిసి జనరల్ సెక్రటరీ గడు గంగాధర్ గారు, అదేవిధంగా సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవేణి గారు, మున్పేట్ సాయిరెడ్డి గారు, జావేద్ గారు, అదేవిధంగా ముప్ప గంగారెడ్డి, శేఖర్ గౌడ్, విద్యాసాగర్ గారు, అదేవిధంగా వేదిక మీద జిల్లా అధ్యక్షులు తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో అవతరించి రేపటికి 10 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా నిజామాబాద్లో పెద్దలు జీవన్ రెడ్డి గారి సమక్షంలో, అలాగే పెద్దలు గౌరవ ఎమ్మెల్యే మా భూపతి రెడ్డి గారి సమక్షంలో, మా అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారి సమక్షంలో తెలంగాణ ప్రజలందరికీ నిజామాబాద్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రాదనుకున్న తెలంగాణ 66 దశాబ్దాల కోరిక, ఎన్నో పోరాటాలు, ఎన్నో మలుపులు తిరిగి ఆ రోజు మన హైదరాబాద్కే స్వతంత్రం 13 మాసాలు ఆలస్యంగా సెప్టెంబర్ 17, 1948లో వచ్చింది. అప్పటికెళ్ళి మన బాధలు, అప్పుడు కొన్ని రోజులు పోరాటం తర్వాత 13 నెలలకు మన సపరేట్ హైదరాబాద్ని మన చుట్టుపక్కల ప్రాంతాలను ఎక్కడ విలీనం చేసుకోవడం జరిగింది. మనకు స్వాతంత్రం కూడా లేటుగా వచ్చింది. ఆ తర్వాత ఆంధ్ర పాలకులు మన మీద మనకు జరిగే అన్యాయాలతో 69 నుంచి మొదలుపెట్టిన ఉద్యమం 2014లో సాకారమై ఇలా తెలంగాణ రాష్ట్రంగా 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈ సందర్భంగా సంతోషం పడ్డాం. 2014లో సంబరాలు చేసుకున్నాం. సోనియా గాంధీ దేవత అని చెప్పి ఊరులో వచ్చినాం. అందరికంటే ఎక్కువ అసెంబ్లీలో అప్పుడు మీ ఎమ్మెల్యేగా ఉండే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక మాట అన్నాడు మొదటి రోజు ప్రసంగంలో, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అసలు సోనియా గాంధీ అనే లీడర్ లేకపోతే తెలంగాణ ఈ జన్మలో రాకపోయి ఉంటే ఈ క్రెడిట్ అంతా ఆవాలి అని చెప్పి ఆ రికార్డులో ఉన్నది అందరూ కూడా తెలుసు. ఎందుకంటే ఒక పక్క 25 పార్లమెంట్ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఇస్తే ఒక్క సీటు రాదు, ఒక వార్డు మెంబర్ కూడా లేని పరిస్థితి ఇవ్వాలి. అయినా సరే పార్టీ ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కోసమో ఆంధ్ర పార్టీ నష్టపోతుందని భయంతోనే కాదు, ప్రజల మీద ప్రేమతో 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష నెరవేరాలి. ఇంతమంది బలిదానాలు చేసుకుంటున్నారు. స్వతంత్ర సమర పోరాటంలో కూడా కాల్చుకొని ఎవరు నచ్చుకోలేదు. పోలీస్ ఫైరింగ్లోనూ తొక్కిసలాటలో చనిపోయింది తప్ప పెట్రోల్ పోసుకొని చిన్న చిన్న పిల్లలు 18, 19 పిల్లలు జై తెలంగాణ అనుకుంటా మాంస బుద్ధలుగా మారిపోతుంటే ఒక తల్లిలాగా ఆలోచించి హైదరాబాద్లో ఉండే తెలంగాణ ఇచ్చిన తర్వాత తెలంగాణ విలీనం చేస్తారని, పార్టీలో విలీనం చేస్తా అని చెప్పి ఆ తర్వాత కొన్ని రోజులకు ఏదో మాట్లాడుకుంటూ దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి రకరకాల మోసాలతో 10 ఏళ్ళు రాష్ట్రాన్ని అప్పుల పాలే కాదు, ఇలా తెలంగాణ అని పేరు చెప్పుకొని ఏదైనా రాష్ట్రం పోయి చెప్పుకోవాలన్నా సిగ్గుపడే విధంగా లిక్కర్ స్కామ్ నుంచి మొదలు పెడితే ఇవాళ ఆంధ్రజ్యోతి ఏబిఎన్లో కానీ ఈనాడులో కానీ అన్ని పేపర్లు చూసినాం. 700 కోట్ల గొర్రెల స్కామ్, 700 కాదని 4500 కోట్ల గొర్రెల స్కామ్. గొర్రెల్లో, చేపలలో, లిక్కర్ బిజినెస్లో, ధరణిలో, కాళేశ్వరంలో నువ్వు తినని దేంట్లో తిన్నది దేంట్లో తినలేదో అడగాలి. మా ఇప్పుడు పేపర్ చేస్తూ స్కాము
చేప పిల్లలు తెస్తే 10 కోట్లు తెస్తే దానికి 50 కోట్లు చేపల పిల్లలు తెచ్చిన దానిలో కూడా 1000 కోట్ల చేపలు. ఈ స్కామ్లతో ఒక ఇల్లు కట్టకపోతుంది, ఒక మంచి పని చేయకపోతుంది. నిజామాబాద్కి ఎంపీగా గెలిపిస్తే ఇవాళ ఢిల్లీలో ఉండి నిజామాబాద్ పరువు తీస్తుంది మీ ఫ్యామిలీ. నిజంగా అందుకనే ఇవాళ తెలంగాణ గురించి మా ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు మేమందరం ఆలోచించుకొని తెలంగాణకు ఒక మన రాష్ట్రీయ గీతం ఉండాలని చెప్పి 2014లో నేను కూడా ఉద్యమంలో ఉన్న మంత్రి పదవి రాజీనామా చేసి ఆయనలాగా రోడ్డు మీద దీక్ష చేసుకుంటూ మంచినీళ్ళతోనే 11 రోజుల్లో తప్ప నిమ్స్ హాస్పిటల్లో ఇంజక్షన్ తీసుకొని విటమిన్ ఇంజక్షన్ తీసుకొని చేయలే. అప్పుడు మా నాయకులు అందరూ నుండి నీ ఆరోగ్యం క్షీణిస్తుంది, సోనియా గాంధీ తప్పకుండా తెలంగాణ ఇస్తుందంటే అందరం కలిసి మా నాయకురాల మీద ఒత్తిడి తెస్తే ఆమె కూడా కరెక్టే, పెద్ద చిన్న రాష్ట్రాలతో అభివృద్ధి సాధ్యం, ఇంతమంది పిల్లలు చనిపోతుందని చెప్పి తెలంగాణ ఇచ్చింది. అలాంటి నాయకురాల్ని ఆ నాయకురాలతో పాటు వాళ్ళ కుమారుణ్ణి తండ్రిని పోగొట్టుకొని ఆమె భర్తను పోగొట్టుకొని దేశం కోసం ఇవాళ జీవితాలను త్యాగం చేసిన ఆ కుటుంబాన్ని నానా విమర్శలు చేసిన కేసీఆర్కి ఇవాళ ప్రజలు సరైన బుద్ధి చెప్పారు. నేను ఆ రోజు మీరందరూ చాలా మంది రిపోర్టర్లు ఉంటారు ఇక్కడ. 2 సంవత్సరాలు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి జీవనన్న. 2 సంవత్సరాలు పార్లమెంట్ ఎన్నికల ముందు సార్ నిజామాబాద్కి వచ్చి మనం పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టాం. మీరు చాలా మంది రిపోర్టర్స్ ఉన్నారు కదా. నేనేం చెప్పినా వచ్చే ఎన్నికల్లో కవిత ఓడిపోతుందని చెప్పినా లేదా? ఎవరైనా తప్పులేదు చెప్పినా గంగా నువ్వు ఉన్నావు కదా. రిపోర్టర్లు ఎవరు తప్పులేదు సాక్ష్యం 2010 ఉన్నారా అంటే నాకు ఎంత దూరదృష్టి ఉంటే చెప్పాలి చెప్పండి. నేను నాకు ఈయన పార్టీలకి విడిపోయి ఈయన బీజేపీ వస్తుంది కదా, మోడీ వస్తాడు, ఈయన బీజేపీ చెప్పలే. ఈయన మాత్రం గెలవదు అని చెప్పిన 2016లో ప్రెస్ మీట్లో చెప్పిన. మీరు అందరూ ఉన్నారు లైవ్లో. ఎందుకంటే అప్పుడే గుర్తించిన ఒక ఎంపీగా వస్తే మహారాజు నాకు వస్తే పోలీసు వాళ్ళు రోడ్వేలు పట్టుకొని వచ్చినోడు గుంజేసి ఎవరైనా వినతి పత్రం ఇస్తే కూడా ఆన్నే పుట్టొచ్చు రోడ్ల మీద వేసి మళ్ళీ మహారాజు లాగా మళ్ళీ లండనో గిండనో పోయి బతుకమ్మలు ఆడొచ్చి అందరు ఎవరికి నిజంగా పోయి బతుకమ్మలు బయట నేర్పిస్తుందేమో అనుకున్నాను. కానీ బతుకమ్మల దాంట్లో మందు బాటిల్ పెట్టి అమ్ముతుందని తెలియదు. అందుకనే మాకు రేపు ప్రత్యక్షంగా నిజామాబాద్తో సహా నాకు పూర్తి నమ్మకం ఉన్నది. ఎందుకంటే నిజామాబాద్ ప్రజలు ఒక రైతుల నాయకుడు, ఒక రాజకీయ నాయకులలో అతి తక్కువ మంది ఉంటారు జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు. సింపుల్గా ఇన్ని సంవత్సరాలు 40 సంవత్సరాలు సుదీర్ఘ మచ్చలేని జీవితం నడుపుతూ రైతు నాయకుడిగా ప్రజా సమస్యల కోసం ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కాకుండా పోరాడుతున్న నాయకునికి మోడీ వేవ్ కానీ ఏ వేవ్ లేకుండా ప్రజల వేవుతోని కాంగ్రెస్ వేవుతోని మా నాయకుల కష్టంతో తప్పకుండా గెలుస్తాడని నమ్మకం ఉంది. 9 నుంచి అంటే ఇవాళ రాత్రి 7 గంటలకు ఎగ్జిట్ పోల్ వస్తుంది. ఎగ్జిట్ పోల్ కంటే ముందే మాకు కూడా కొంచెం ఐడియా ఉంది. ఇంకా 35 ఏళ్ళకి రాజకీయాలు ఉన్నాం కాబట్టి అన్ని పార్లమెంట్ ఇస్తే తప్పకుండా 9 నుంచి 13 సీట్లు కానీ 12 సీట్లు కానీ ఒక సీటు అటో ఇటో తప్పకుండా గెలవబోతున్నాం. దీనికి కష్టపడ్డ మా నాయకులకు అంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్లో నిజామాబాద్లో తక్కువ వచ్చినా తప్పకుండా రాబో కాలంలో ప్రభుత్వం ఉన్నది కాబట్టి నిజామాబాద్ జిల్లాలో ఉన్న పెండింగ్ సమస్యలు షుగర్ ఫ్యాక్టరీ కానివ్వండి, ఇంకా అభివృద్ధి విషయంలో రైతులకు సంబంధించి గతంలో మనం మొదలుపెట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయడం కానివ్వండి, అవన్నీ చేసుకుంటూ వచ్చే 10 ఏళ్ళు మన ప్రభుత్వమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ఏం డౌట్ లేదు. 4వ తారీఖు తర్వాత బీఆర్ఎస్ పార్టీ అనేదే ఉండదు. నేను మొన్న చెప్పినా అర్థమని చెప్తున్నా. ఒక పార్లమెంట్ సీట్ రాదు, ఆయన 2-3 సీట్లలో డిఫైడ్ వచ్చేది కష్టం. ఇకపోతే ఒక జాతీయ పార్టీగా ఉన్న వ్యక్తి మోడీ గారు, అమిత్ షా గారు ఏం చెప్పాలి? 10 ఏళ్ళు అధికారం ఉండి ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినాం, ఇంతమంది అకౌంట్లలో 15 లక్షలు వేసినాం, ఇన్ని ఇండస్ట్రీలు తెచ్చినాం, మాకు ఓటేమని అడగాలి. మేము ముస్లిం రిజర్వేషన్ తీసేస్తాం, మీరు కాంగ్రెస్ వాళ్ళు వస్తే రామాలయాన్ని కూలగొట్టేస్తారు, మళ్ళీ రాముని గుడారానికి పంపిస్తారు. ఇది ప్రధానమంత్రి మాట్లాడే భాష. నువ్వు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి ప్రధానమంత్రి కావాలనుకున్నప్పుడు ఏం చెప్పినావు? 72 లక్షల కోట్లు విదేశీ బ్యాంకులలో నల్ల డబ్బు ఉన్నది, తీసుకొచ్చి ఒక్కొక్క భారతీయ అకౌంట్లో పేదవారి అకౌంట్లో 15 లక్షలు వేస్తే మీరు అందరు అకౌంట్
ఓపెన్ చేసుకోండి అంటే 45 మంది 40 కోట్ల మంది అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఒక అకౌంట్లో 75. దాని గురించి మాట్లాడు. మా గవర్నమెంట్ వచ్చి 3 నెలలు కాకముందే డబుల్ ట్యాక్స్ పోతుందట. 10 ఏళ్ళకెళ్ళి అధికారం ఉండి డబుల్ ఏ అంటే అమ్మాని అదానికి దోచిపెట్టావు నువ్వు. మేము వచ్చిందే 3 నెలలు 15 రోజులు. ఆర్టీసీలో ఉచితంగా ఇచ్చినాం. 0 బిల్లు, కరెంటు బిల్లు లేదు. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని ముందు పెట్టుకున్నాం. అది 2 నెలలు ఎలక్షనే కోర్టు 2 నెలలు ఉన్నది. మీ అందరికీ చెప్తున్నాం, మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు, మా సీనియర్ నాయకులు, మా ఎమ్మెల్యేలు ఒక టీం లాగా పనిచేస్తూ ఇంకా 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉంటూ కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉంటుంది. ఆగస్టు 15 లోపు చెప్పిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయబోతున్నాం. ఇది కేసీఆర్ మాటలా, దొంగ మాటలా కాదు. దళితులు ముఖ్యమంత్రి చేయకుంటే మెడనరుకుంటా అని చెప్పి అటువంటి దొంగ మాటలు చెప్పము. రైతుల మీద ప్రేమతో చెప్తున్నాం. ఆయన 1 లక్ష రుణమాఫీ అని చెప్పి ఏం చేసాడు? 6-7 బుక్కలు చేస్తే బ్యాంక్ కూడా వడ్డీకే పోయింది. అది నీ 10 ఏళ్ళు చూసిన ఎమ్మెల్యే, ఎంపీగా. అందుకనే గౌరవ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులందరూ కూడా ఇక్కడికి వచ్చిన సందర్భంగా అది కూడా మంచి అకేషన్, అంటే వేరే కార్యక్రమాలకు వచ్చిన తెలంగాణ ఉత్సవాలకు మీరందరూ కూడా రండి. పెద్ద ఎత్తున పొద్దున పరేడ్ గ్రౌండ్ ప్రోగ్రాంతో పాటు సాయంత్రం ఎన్నో కల్చరల్ యాక్టివిటీస్ ట్యాంక్ బండ్ పై చేసుకుంటూ తెలంగాణని ఒక ప్రజా తెలంగాణగా. ఇంతకుముందు ఎమ్మెల్యేలకు మంత్రులు అంటే ముఖ్యమంత్రికి గౌరవించేది తెలియదు. ఇలా ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు, ముఖ్యమంత్రి 24 గంటలు మా ముఖ్యమంత్రి గారు కలవాలంటే ఎవరైనా పోవచ్చు, మంత్రులను కలవాలంటే ఎవరైనా పోవచ్చు. అలాంటి ప్రజా తెలంగాణ వచ్చింది. ఈ ఎన్నికల్లో సీట్లు గెలవబోతున్నాం. చివరిగా కేటీఆర్ గారికి మేము రాష్ట్రీయ గీతం గురించి మాట్లాడుకుంటే ఈ అన్నశ్రీ రాసిన జయ జయ తెలంగాణ ఈ పాట మనం 2014 పెట్టాలని అనుకున్నాం. నువ్వు ఇప్పటికీ దాని గురించి ఆలోచించలే. 10th ఇయర్ పూర్తి చేసే సందర్భంగా పెడితే మేము అనౌన్స్ చేసినో లేదో పోయి చార్మినార్ కాడ ధర్నా. లోగో గురించి అందరి అభిప్రాయం తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చర్చించాలి, క్యాబినెట్లో చర్చించాలి, ఉద్యమకారులతో చర్చించాలి, మేధావులతో, సీనియర్లతో చర్చించాలని చెప్పి ఒక ఆలోచన చేయగానే దాని మీద ధర్నా. వీళ్ళకి ఏంటంటే అధికారం పోయేసరికి మతి భ్రమించో 4వ తారీఖు మధ్యాహ్నం లోపల 1 సీట్ 0 అని చెప్పి ఏ యూట్యూబ్ ఛానల్ ఏ సర్వే చేసినా 0 అని చూపిస్తుంది. ఈ టెన్షన్లో ఏవో మాట్లాడుతున్నా తప్ప ఏం మాట్లాడుకున్నా ఇంకా 2 రోజులు 3 రోజులు లేవాలి. అందుకని తప్పకుండా మేము ఒకటే చెప్తున్నాం, ఏది చేసినా ప్రజల్ని ఆలోచించి ప్రజలతో డిస్కస్ చేస్తాం. నిరంకుశంగా కుటుంబ పాలనగా చేసి ఇవాళ బర్రెలు, గొర్రెలు, చేపలు, ధరలు పెరిగిన భూములు, శాండ్, మ్యాండ్, ఇది ఏంది? ఇవాళ బుద్ధుడు చూడంగా నాకు ఆ గొర్రెల స్కామ్ అనగానే ఉలికి పడ్డట్టు అనిపించింది. ఏంద్రా ఆయన ఆ కవిత స్కామ్, నాకు కూడా లిక్కర్ స్కామ్ ఇంకా వేరే రాకపోయి అప్పుడు ఇద్దరు దీంట్లో తప్పని పోతురు. ఈ ఫోన్ ట్యాపింగ్లు అయితే ఈ రావులందరూ అలానే ఉన్నారు. ఇక అలా లిస్ట్ చెప్పాలని అదే పెద్ద కథ. అది ఇంకెన్ని బయటపడుతుందో అనిపిస్తుంది మాకు. మేము ఏది కూడా టార్గెట్గా చేస్తున్నాం. దీనికి కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా లేఖ రాసి గౌరవంగా ఆహ్వానించిన రేపు రమ్మని. 10 ఏళ్ళలో తెలంగాణ కొట్లాడిన మమ్మల్ని ఎప్పుడైనా పిలిచిండి ఐడిగానా? ప్రగతి భవన్కి వచ్చి నాకు అపాయింట్మెంట్, ఎంపీగా, లోక్సభ ఎంపీగా, ఎమ్మెల్యేగా సమస్యలు చెప్తాంటే 10 ఏళ్ళ అపాయింట్మెంట్ ఇవ్వలేని, మానవత్వం లేని ఒక మనిషి ముఖ్యమంత్రిగా ఉన్న సమయం అది. ఇవాళ ముఖ్యమంత్రి గారు కాలేజీ తెల్లారే పోయి చూసింది. ఈరోజు స్వయంగా ఆయన సంతకం పెట్టి మీరు రండి, తప్పకుండా మీరు రావాలని చెప్పి గౌరవిస్తే దాని మీద రెస్పాన్సిబిలిటీ సరే వస్తారా లేదా ఆయన గెలికే వదిలిపెడుతున్నాం. అందుకని నేను ఒకటే చెప్తానుకున్నా, మీ అందరు కూడా మేము పదవి ముఖ్యం కాదు, మాకు అధికారం ముఖ్యం కాదు. 56 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ పార్టీకి ప్రజా సంక్షేమంకి ముఖ్యం. స్కాములు ఇవన్నీ లేకుండా 2-3 సంవత్సరాల్లో మొత్తం కూడా హైదరాబాద్తో పాటు అన్ని జిల్లా కేంద్రాలను మార్చే కార్యక్రమాన్ని చేస్తున్నాం. అంటే అభివృద్ధి విషయంలో లేనిపోని ఊహలతో కాదు, ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్లో పోయి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఈ ఎన్నికల రిజల్ట్ తర్వాత గ్రామాలకు పోవాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఇక్కడ నిజామాబాద్కి సంబంధించిన R&B రోడ్లకు కూడా
ఇప్పుడే మన ఎమ్మెల్సీ గారితో మాట్లాడడం జరిగింది, ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది. మిగిలిపోయిన రోడ్లు కానీ ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎప్పుడో కావాల్సిన బ్రిడ్జ్ నా దగ్గర 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు లల్లు ప్రసాద్ గారిని తీసుకుపోయి 28 కోట్లతో 20 ఏళ్ళ కింద కంప్లీట్ చేయించాను. 5 ఏళ్ళ ఇక్కడ బీజేపీ ఎంపీ ఉండి ఇంకా పిల్లలు ఇంకా కాలం చేసే ఉన్నది. తప్పకుండా ఆర్ఎండ్బి శాఖ ద్వారా కూడా అన్ని రోడ్లకు కూడా అటు సిఆర్ఎఫ్ నిధులు కానీ కేంద్ర నిధులు కానీ రాష్ట్ర నిధులతో నిజామాబాద్ జిల్లా అభివృద్ధి కోసం తప్పకుండా మా ఎమ్మెల్యేలు అక్కడ సుదర్శన్ రెడ్డి గారు, మా పార్టీ నాయకులు, అలాగే పెద్దలు జీవన్ రెడ్డి గారు, మీ అందరు కూడా అనుకుంటా, అందరూ కూడా జీవన్ రెడ్డి గారికి ఓటేసిందని అనుకుంటున్నాను. నేను తప్పకుండా ఎందుకో నాకు సెంటిమెంట్గా ఈసారి గెలుస్తారని అనిపిస్తుంది. ఎందుకంటే పోయినసారి కూడా మీరు చూసిన ఎమ్మెల్యేగా ఆయనకు పైసలు ఇచ్చుడు అలవాటు, తాపుడు ఇచ్చిన అలవాటు, ఇట్లా జిందాబాద్ కొట్టించడం అలవాటు లేదు. ఎమ్మెల్యే ఓడిపోతే 2 రోజులనే 30 కాంగ్రెస్ సంబంధించి ఎమ్మెల్సీ గెలిపించిన నామినేషన్ వేస్తే ఈరోజు కూడా రాష్ట్రంలో ఒక ముఖ్యమైన శాఖ మంత్రిగా ఉండే కానీ దురదృష్టం కాదు 100-200 కోట్లు ఖర్చు పెట్టింది. మా జీవనాలకే 100 రూపాయలు ఖర్చు పెట్టే అలవాటు లేదు, తీసుకునే అలవాటు లేదు. అయినానే ఇవాళ అదృష్టం కొద్ది ఇండియా కూటమి అధికారంలోకి వస్తే మీ అందరి ఆశీర్వాదంతో ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అవుతారని ఎందుకో నాకు ఆశ లోపల ఉన్నది. అది నెరవేరాలని చెప్పి కూడా దేవుని కోరుకుంటూ మీ అందరికీ కూడా నమస్కారం. ఇది ఎక్కువ ఎందుకంటే రేపు 10th ఇయర్ కంప్లీట్ చేసుకుంటున్నాం కాబట్టి మీతో ఒకసారి కలవాలని. మీరేమైనా క్వశ్చన్లు అడగాలంటే అడగవచ్చు, మొహమాటం లేకుండా చెప్తాను, కానీ 2-3 నిమిషాలు కథం చేయండి. ఒక్కొక్కటి అడి ఏం కాదు. నేను చెప్తున్నా కానీ వచ్చే ముందే మా ఆర్ఎండ్బి గారు కోడ్ ఉన్నా కానీ పిలిపించుకొని అక్కడ కూర్చోబెట్టాను. నేను చెప్పింది 3.5 నెలలే మాకు గవర్నమెంట్ వచ్చింది, మధ్యలో 2 నెలలు పోడే ఉంది. మా దగ్గర లిస్ట్ ఇచ్చిన లిస్టు చూడండి, ఏ జిల్లాకి నిధులు ట్రాన్స్ఫర్ నెట్లనే దొరుకుతుంది మీకు. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ ఆ 3 కాన్స్టిట్యూన్సీల ప్రభుత్వం కాదు ఇది, 119 కాన్స్టిట్యూన్సీల ప్రభుత్వం ఇది. మా దగ్గర ఓడిపోయిన ఎమ్మెల్యే ఉంటే మాకు ఎమ్మెల్యే అన్నట్టే ఆయన, మా కాంటాక్ట్ చేసిన ఎమ్మెల్యే ఉంటే ఆయన ద్వారా తెప్పించుకొని తప్పకుండా నేను చెప్పిన జూన్ 15 తర్వాత అన్ని జిల్లాలలో అందరం మంత్రులు పర్యటిస్తాం. ప్రతి పనిని కూడా క్షుణ్ణంగా దగ్గరుండి పెండింగ్ పనులను పూర్తి చేస్తాం. షుగర్ ఫ్యాక్టరీ లాంటి ఇష్యూలను కూడా జీవన్ రెడ్డి గారు లాంటి సీనియర్ నాయకులతో చర్చించి దాన్ని అన్నీ కూడా చేసే పనులు చేస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, మేము చెప్పిన 6 గ్యారంటీలు కాదు, చెప్పని కూడా చేస్తాం. ఇప్పటికే చెప్పని ఒకటి చేసాం కదా, ఏంటిది అది? సెక్రటరియట్లో చూడండి ఎప్పుడు 50,000 మంది ఉంటున్నాం. అంతకుముందు రోజు 5 మందికి అసలు ప్రెస్ వాళ్ళలో కూడా అలౌడ్ లేదు సెక్రటరియట్లో, మీకు తెలుసు కదా. పాస్ ఇచ్చేది లేదు, సెక్రటరియట్ ప్రెస్కి అలౌడ్ లేదు. అలాంటిది వాళ్ళ బట్టి విక్రమం ప్రజాభవనంలో పోతే 10,000 మంది ఉంటారు, నా ఆఫీస్లో పోతే 3-4 వేల మంది ఉంటారు. అది చెప్పండి. అందుకనే మేము ఒకటే అంటున్నాం, దక్షిణ తెలంగాణ కాదు, ఆయన 3 కాన్స్టిట్యూన్సీ, మాది 119 కాన్స్టిట్యూన్సీ. ఇలా ఓల్డ్ సిటీ మార్గంగా మెట్రోకి శంకుస్థాపన చేసి ఓల్డ్ సిటీ పేదవాళ్ళు కూడా ఎయిర్పోర్ట్ పోవాలన్నా, దుబాయ్కి పోవాలన్నా, వాళ్ళు ఎక్కడ పోవాలన్నా 50 రూపాయలు టికెట్ తీసుకుంటే చక్కగా 10 నిమిషాలలో బేగంపేట శంషాబాద్ ఎయిర్పోర్ట్ దిగడానికి ఇవాళ మేము మెట్రో ఓల్డ్ సిటీకి వెళ్ళి మా ముఖ్యమంత్రి గారు ప్రారంభించి టెండర్లు పిలిచారు. అక్కడ మాకు సీట్లు రాలే కదా, సీట్లు అధికారం మాకు శాశ్వతం కాదు. తెలంగాణ మేము ఇచ్చినాం, పాలించే హక్కు మాదే, అన్ని ప్రాంతాలను సమానంగా చూసే బాధ్యత కూడా మాదే. సార్ ఇప్పుడు ఈ రిజల్ట్ తర్వాత కాంగ్రెస్లోకి ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం? ఎంతమంది అంటే 5-6 మిగులుతుండొచ్చు. ఇక మిగిలిన ఎంతమంది వచ్చేది నువ్వు లెక్కేసుకో. ఇక 6-7 మిగులుతుండొచ్చు. అలా ప్రధాన ప్రతిపక్షం ఎంఐఎంఐ అయినా కావచ్చు. అంటే మేము ఓన్లీ రమ్మంటలేము, రమ్మనం. చేరికలు ఉంటాయని చెప్పి వినిపిస్తుంది సార్ ఈ రిజల్ట్ తర్వాత. పార్టీ మూతపడ్డాక టీఆర్ఎస్ పోయి ఆ గేట్ ముందర కూర్చుంటారా? 0 నువ్వే చూపిస్తున్నావు అన్ని సర్వేలలో. ఒక్క ఎంపీ గెలవని పార్టీలో ఉంటారా? మా పార్టీలో 19 మంది ఎంపీలు ఉంటే 13 మంది కొనుక్కొని ఒక దళితుని ప్రతిపక్ష నాయకుడు ఉంటే ఓర్వలేకపోయినాడు. దళితుడికి క్యాబినెట్ హోదా అని చెప్పినాం.
దళిత ముఖ్యమంత్రి అన్నోనివి 1,00,000 సార్లు 10 లక్షల సార్లు దళితుని చేయకపోతే మెడ తీసుకుంటా అన్నావు. బట్టి విక్రమార్క దళితుడు ప్రతిపక్ష నాయకుడు అయితే 13 మందిని కొనేసి హోదా తీసేసి 7 ఎంఐఎంకి ఇచ్చాడు. అంటే మేము 6 మిగిలిన మామూలు, కానీ ఈసారి 6 కూడా డౌటే. బాబా మడతలు ఈ కుట్టి కులాసం మేము ఊరు మిగిలితే మిగులుతారు. కుట్టి కులాసం అంటే అర్థమైంది కదా, ఎవరు ఆ కట్టబడి తిరిగే పెద్ద మనిషి మిగిలితే ఆ ముగ్గురు మిగులుతారు. ఎందుకంటే ఎవరు చేసిన పాపాలకు వాళ్ళే బలైపోతారు. ఎవరు చేసిన పాపాలకు వాళ్ళే బలైపోతారు. 8 గెలిచి 13 మంది తీసుకునే అవసరం ఏంది? వస్తానన్నా వద్దని చెప్పాలి. అంటే గడికోసారి ప్రతిపక్ష హోదా నాయకులు లేవగానే ఈయన లేవాలి కదా. ఆయన లేస్తే నేను లేవాలా? నేను పెద్ద దూరం కదా, నేను పెద్ద రాజ్యం నాది కదా అనుకున్నాను. అదే రాజ్యం అదే దళితుడి కదా ఉప ముఖ్యమంత్రి అయి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుంటూ నువ్వు ఒక నియంతలాగా హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ లోపలికి పోతే కానిస్టేబుల్తో ఆ కార్ని బయటకు వెళ్ళబడితే ఇవాళ కానిస్టేబుల్ కాదు మామూలు గ్రామస్తులు పోయి అలా అదే ప్రగతి భవన్లో బట్టి విక్రమార్క దగ్గర పనులు చేయించుకుంటారు. అది మాకు తేడా. అందుకని ఎంతమంది మిగులుతారని చెప్పలేము. పార్టీ అయితే ఉండదు. ఇక వీళ్ళందరూ కలిసి ఉన్న 5-6 ఢిల్లీకి పోయి హోటల్ తీసుకొని అడ్వకేట్ల చుట్టూ తిరిగి ఆ బేలు తెచ్చుకునే కార్యక్రమం తీసుకొని బేలు తీసుకొని ఆ ఫామ్ హౌస్లో 400-500 ఎకరాల భూమి ఉంది. ఆ మల్లన్న సాగర్ కట్టిండు, ఒక కెనాల్ తీసిండు, 400 ఎకరాలకే పారుతుంది. మీరు నా ఎమ్మడి రాండి, దాని చుట్టుపక్కల ఏదైనా ఏరియాకి నీళ్ళు వస్తే చూపిస్తుంది. అందరు కలిసి ఆ ఫామ్ హౌస్లో ఉండి వ్యవసాయం చేసుకొని బతుకులు సాలిగా ఇంకా 4-10 ఏళ్ళు మొత్తం ఇష్టం ఉన్నట్టు గొర్రెలు చేపలు ఇక చెప్పాలంటే ఇక టైం అయిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే 6 గంటల పరేడ్ గ్రౌండ్కు ముఖ్యమంత్రి గారు రమ్మన్నారు. ఏర్పాటు చూసుకోవాలి. సోనియా గాంధీ ప్రోగ్రాంకు 1-to-1 ప్రోగ్రాం వస్తలేదని నువ్వు చెప్పక ఇంకా రాదు. మేము ఆ 1-to-1 ప్రోగ్రాం కోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా ఫోన్ చేసిన కార్యక్రమంగా 1 గంట సేపట్లో తెలిసిపోద్ది. ఆమె ఆరోగ్యం బాగా లేకుండా మధ్యలో రాయపూర్ వెళ్ళి కొన్ని 1-2 మీటింగ్లే పాల్గొన్నది. రావాలని ఆమె కూడా ఉన్నది. ఆరోగ్యం సహకరిస్తే తప్పకుండా వస్తానని మాకైతే పూర్తి నమ్మకం. ఆమె 10 నిమిషాల కోసమైనా వచ్చిపోతుంది నమ్మకం ఉంది. రావాలని తెలంగాణ అంతా ఎదురు చూస్తుంది. ఒకటే చెప్తున్నాం, మేము ఊపిరి ఉన్నంత వరకు ప్రతి తెలంగాణ ఈ భూగోళం ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు సోనియా గాంధీ జ్ఞాపకం వస్తాం. ఎవరు సాగు నోట్ల తలకాయ పెట్టలే. సాగు నోట్ల తలకాయ పెట్టి చచ్చిపోయిన 12 మంది పిల్లల తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. నేను కూడా 11 రోజులు రోడ్డు మీద నిరాదీక్ష చేసి మంత్రి పదవి తీసుకొని మళ్ళీ నేను మనం పదవి ఇస్తానా తీసుకోలే అని నేను ఎప్పుడు చెప్పుకోను. సాగు నోటు తలకాయ పెట్టినా అని. అది నీ బాధ్యత. నాయకునిగా తెలంగాణ ఉద్యమం కోసం అందరం కొట్లాడినాం. జీవన ఇష్టం కిరణ్ కుమార్ రెడ్డి వ్యతిరేకించి డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చినాం. నేను కిరణ్ కుమార్ క్యాబినెట్కి వెళ్ళి ఆడ పడేసి వచ్చిన రాజీనామా నిరాదీక్ష చేసి డాక్టర్ చచ్చిపోతాడు వెంకటరెడ్డి తీసుకుపోండి అంటే 12 రోజులు రోడ్డు మీద కూర్చున్నా. నేను ఎప్పుడైనా చెప్పుకున్నా పిల్లలు చచ్చిపోవద్దు, తెలంగాణ రావాలి, మన బాధ్యత నాయకులుగా. ఈయనేదో సాగు నోట్లోకి పోయినట. సాగు నోట్లోకి పోతే ఈయన సాగు నోట్లో పోయి ఈయన అంటాడు, ఆయన పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టి దొరకని ఆయన అంటాడు. ఇవన్నీ డ్రామాలకు తెర దించేది జూన్ 4. మోసాలు చేస్తే కొన్ని రోజులు బతకొచ్చు అని ఇంత పెద్ద మోసాలు ఘోరాలు ఇన్ని అన్యాయాలు అక్రమాలు అవినీతి చేస్తే ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తారు. లల్లూ ప్రసాద్ గారు 27 ఏళ్ల కింద ముఖ్యమంత్రి పదవి దిగిపోయి ఏదో చిన్న స్కామ్లో నానా స్కామ్లో జైలు పోతే రబ్రీ దేవైన ఒక మహిళ 8 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించింది. తర్వాత ప్రతిపక్ష నాయకుడు వాళ్ళ కొడుకు పెద్దగా ఉన్నాడు. ఇవాళ రేపు ఆడ మెజార్టీ స్థానాలు గెలుస్తానికి తేజస్వి యాదవ్ లల్లూ ప్రసాద్ గారి కొడుకు నాయకత్వంలో మెజార్టీ స్థానాలు గెలుస్తున్నాం. పోయినసారి కూడా 13 సీట్లతోనే ముఖ్యమంత్రి పదవి పోయింది. అంటే 30 ఏళ్ళ కింద పార్టీ తండ్రి దిగిపోతే కూడా పార్టీ బతికింది. ఇలా 10 ఏళ్ళు పాలించిన టీఆర్ఎస్ 3 మాసాలకే కుప్పకూలిందంటే వీరు చేసిన అరాచకాలు అవినీతే కదా. అందుకని ఇలాంటి పార్టీలు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో అనవసరం. అందుకే బై బీఆర్ఎస్ 5వ తారీఖు తర్వాత దాని గురించి మీరు అడగద్దు. కాంగ్రెస్ పార్టీ నేను అడగండి, మమ్మల్ని ప్రశ్నించండి, అభివృద్ధి మీద ప్రశ్నించండి. చేపలు గొర్రెలు లాంటి అవినీతులు ఉండవు. పాలనతో సోనియా గాంధీకి
కానుకగా ప్రజలు గెలిపించిన రుణాలు తీసుకోవాలంటే సోనియా గాంధీని ఈ తెలంగాణ బంగారం తెలంగాణ కాకుండా ప్రతి ఒక్క యువకుడు ప్రతి ఒక్క నిరుద్యోగ యువకులు 6,500 సెంట్రల్ ప్రతి సంవత్సరం 65 ఐటీఐలు ఉన్నాయి తెలంగాణలో. మా ముఖ్యమంత్రి గారు టీసీఎస్ వాళ్ళని పిలిచి టాటా కన్సల్టెన్సీని 1840 కోట్లు వాళ్ళు కార్పొరేట్ సోషల్ సిఎస్ఆర్ ఫండ్స్ 300 కోట్లు మా ఫండ్స్ పెట్టి ఈ 65 ఐటీఐలలో వచ్చే నెలలో ఎంఓయూ చేసుకొని అన్ని బిల్డింగ్స్ కట్టి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ప్రతి సంవత్సరం 10,000 మంది అంటే సంవత్సరానికి ఈ 5 ఏళ్లలో 20 లక్షల మందిని ట్రైన్ చేస్తే గవర్నమెంట్ ఖాళీలు నింపుకుంటూ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నేర్పిస్తే ఇలా బీఆర్ యూపీకి వెళ్ళి 25-30 లక్షల మంది వచ్చి నెలకి 50 నుంచి 75,000 సంపాదిస్తాం మన దగ్గర కన్స్ట్రక్షన్ రంగం. అలాంటి కోర్సులు నేర్పించడానికి టీసీఎస్ అగ్రిమెంట్ చేసుకున్నాం. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయబోతున్నాం 2 నెలల. అంటే 6 నెలల్లో మీరు చూడండి 3 నెలలే 2 నెలలు ఎలక్షన్ కూడే. ఇంకా ఆలోచనలు చాలా ఉన్నాయి. అందరం మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ టీవీగా పనిచేసి తప్పకుండా జర్నలిస్టులకు కూడా గతంలో ఔటర్ రింగ్ రోడ్లో 5,000 ఇల్లు కట్టిస్తాడు, 100 కోట్ల కార్బన్ ఫండ్ ఇస్తాను ఇచ్చిందా? మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిందా? వరంగల్ ఒకసారి క్యాంప్ వస్తుంది. ఎప్పుడైనా యూట్యూబ్లో చూస్తే ఏం చేస్తాం, యూట్యూబ్లో పెట్టుకొని సినిమాలో జోకులు బ్రహ్మానందం చూసుకుంటాం. కేసీఆర్ జోకులు పెట్టుకొని చూస్తున్నప్పుడు యూట్యూబ్లో ఏముందంటే అలా ఒకటి వరంగల్ 3 రోజులు ఫంక్షన్ తీసుకున్నాం. వరంగల్ అభివృద్ధి మీద రోజు సాయంత్రం పోయి లక్ష్మీకాంతరావు ఇట్లా పడుకోను, ఉదయంకి వెళ్ళి సాయంత్రం మొత్తం వరంగల్ అందరిని ఆఫీసర్లని ప్రజా సంఘాలను పిలిపించి రాబో కాలంలో ఆయన గెలిచిన 3వ నెలలే కాళోజీ నారాయణరావు దాన్ని శంకుస్థాపన చేసి ఇప్పటికి కంప్లీట్ కాలేదు. ఆయన లేదు. ఒకటే చెప్పు, ప్రెస్ వాళ్ళ గురించి ఒక కాలనీ కడుతున్నా మన ఏది ఇప్పుడు హైదరాబాద్ 30 కోట్లు 40 కోట్లు విల్లాస్ అమ్ముతున్నాయి కదా, ఆ విధంగా విల్లాలు కట్టి అందులో క్లబ్ హౌస్ సినిమా థియేటర్లు ఇవన్నీ చూసి ప్రతి కెమెరామెన్కి వెళ్ళి సీనియర్ రిపోర్టర్ వరకు మోడర్న్ కాలనీ కట్టి కోటీశ్వరులు కూడా ప్రెస్ కాలనీలో ఉండాలని అనిపించాలంట. అంటే దొంగ ఎంత పెద్ద దొంగ ఆయన అంతో ఎంతో మేధావులు ఉండే ప్రెస్ వాళ్ళని కూడా మోసం చేసి వరంగల్ ఒక ఇల్లు కట్టలే, ప్రెస్ వాళ్ళు కాదు మామూలు కూడా కట్టలే. అందుకని మా కడియం కావ్య గెలుస్తుంది. ఆడ 7 ఎమ్మెల్యేలు గెలిచిన వరంగల్ అంటే ఏం తెలుసు, ఉద్యమాల పురుటిగడ్డ. ఆడపోయి 9 ఏళ్ళకి అంత పెద్ద అబద్ధం ఆడితే ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా ఓడగొట్టిండి, ఇలా ఎంపీని కూడా ఓడగొట్టింది. అంటే కేసీఆర్ గురించి లాస్ట్ జోకులు కాబట్టి మాట్లాడుకుంటున్నాం. 5వ తారీఖు నుంచి నేనైతే అసలే మాట్లాడక, ఎందుకంటే ఒక ఎంపీ గెలవలేని గురించి మనం ఎందుకు హరీష్ రావు కేటీఆర్ ఎంతనో ఊర్లని నేనైతే రిప్లై ఇచ్చేది లేదు. జీవనాన్ని కూడా మాట్లాడు, ఎందుకంటే మా పని మేము చేసుకుంటాం. ఊళ్ళలోకి పోతాం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం, నిధులు సంపాదిస్తాం, కేంద్రంకి వెళ్ళి రోడ్లు తీసుకొస్తాం, నేషనల్ ఎంపీగా అన్నాం, ఇండియా కూటమి వస్తుంది. రేపు మొత్తం ఎవరున్నా సరే మా అనుభవం మాకు వస్తే ఎగ్జిట్ పోల్ ఏంటంటే కేంద్రంలో కూడా కాంగ్రెస్ కూటమి వస్తున్నారు. నిధులు తీసుకొస్తాం. 10 ఏళ్ళకి వెళ్ళి తెలంగాణని 100 ఏళ్ళు వెనక తీసుకుపోయింది కదా, ఈ 5 ఏళ్లలో అంత వేగవంతం చేసి అభివృద్ధి చేస్తామని తెలంగాణ ప్రజలందరూ కూడా సవినయంగా హామీ ఇస్తున్నాం, మాటిస్తున్నాం. జై తెలంగాణ, జై కాంగ్రెస్. బీజేపీ చెప్పిన బీజేపీ వాళ్ళు 10 ఏళ్ళు మోడీ ప్రధానమంత్రి చేసిన వాళ్ళు ఏం చెప్పుకోవాలి? ఆయన ఎట్లా ప్రధానమంత్రి 2013లో ఆయన కంటే సీనియర్లు ఉన్న అద్వానీ నాకు పక్కన పెట్టి 72 లక్షల కోట్లు విదేశాలలో మొత్తం భారతీయుల నల్లధనం కాంగ్రెస్ పార్టీని బయట పెట్టిందని చెప్పి తీసుకొచ్చి ప్రతి అకౌంట్లో 15 లక్షలు ఇస్తాను పెద్ద అబద్ధం. ఆయన ఒక్క అకౌంట్ వేసిందా? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. అదొక జూటా పార్టీ, భారతీయ జూటా పార్టీ, మాటలతోని సూటు బూటు పార్టీ. రాహుల్ గాంధీ కన్యాకుమారికి వెళ్ళి కాశ్మీర్ పోయి ఆ చలిలో ప్రాణాలకు తెగించి టీషర్ట్ మీద వేసుకుంటే ఇవాళ చివరి దశగా కన్యాకుమారిలో ఆయన ధ్యానం చేసిండు. మా నాయకుడు భారత్ జోడో నఫరత్ చోడో అన్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పి ఆ యాత్రలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ పేరు తీసుకోలేదు. భారతదేశాన్ని కులాల పేరు మీద మతాల పేరు మీద విడగొట్టొద్దు, ఐక్యంగా ఉన్నాము. నల్గొండ అప్పుడు
తెలంగాణ మీదకి వెళ్ళి కర్ణాటక మీదకి వెళ్ళి క్రాస్ అయితే అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ ఉంటే కూడా కాంగ్రెస్ పార్టీ ఓటేయమని చెప్పలేదు. అది నాయకుడు అంటే. ఇలా రాహుల్ గాంధీని విమర్శిస్తుంది తప్ప రాహుల్ గాంధీకి సొంత ఇల్లు లేదు. తండ్రిని పోగొట్టుకున్న దేశం కోసం 24 గంటలు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ఏ మారుమూల ప్రాంతమైన ఈశాన్య రాష్ట్రాల్లో కూడా 6700 కిలోమీటర్ల న్యాయయాత్ర చేసిన నాయకుడు ఆయన. బీజేపీ గురించి మాట్లాడు వేస్తూ వాళ్ళు ఏదో ఎప్పుడు హిందూ మతం ముస్లిం మతం పనిచేయదు. అన్ని మతాలు కులాలు ఒకటే. గంగా జమునా తహజీబ్ అని మన తెలంగాణ ఎట్లా వచ్చిందో వీళ్ళు ఎప్పుడు అనుకుంటారు ఏంటంటే ఎప్పుడు ఏదైనా చెప్తారు అనుకుంటారు. ఈసారి కేసీఆర్ ఎట్లా ఓడిపోయాడు మన ఎందుకంటే మూడోసారి 2 సార్లు నమ్మినా 3వ సారి నమ్మరు. ఎందుకంటే బీజేపీ కూడా నాకు నమ్మకం తక్కువ. మాకు 13 సీట్లు తగ్గకుండా వస్తాయి, ఇంక్లూడింగ్ నిజామాబాద్. ఓట్ హ్యావింగ్లో పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తలేము. ఎంతమంది ఎట్లా పనిచేయండి పోలీసు యంత్రాంగం పనిచేయబట్టే కదా రావడంలో లోపల ఉన్నది. ఇంతమంది అరెస్ట్ అయ్యి లోపల బేలే వస్తలేదు. వాళ్ళే అప్రూవల్గా మారిపోయి ఎట్లా చేసినామో చెప్తున్నారు. ఇదంతా బండారం బయటపడుతుంది. బయటపడంగా ఎంతమంది లోపల ఉంటారు, ఎంతమంది బేలు వస్తుంది, ఎంతమంది వస్తుంది తర్వాత తెలుస్తుంది. ఇంతమంది జరిగితేనే అరెస్ట్ అయింది.